నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ బ్లాక్ బ్రింజల్ తవా ఫ్రై రెసిపీ. ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా నేనైతే 300 గ్రామ్స్ బ్లాక్ వంకాయని అయితే తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా నేను 3 టేబుల్ స్పూన్ శనగపిండిని దోరగా ఏంపుకొని పక్కన పెట్టుకున్నా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ మ్యాంగో పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. వీటిని అన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ముందుగా వంకాయను 1 ఇంచులంత సైజులోన రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా వంకాయనంతా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకున్న బిళ్ళలను వీటికి ఇందాక మనం తయారు చేసుకున్న పొడిని పై భాగం కింద భాగం అంతా మసాలా అంటేటట్టు పూసుకోవాలండి. ఇప్పుడు ఒక తవాలోన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నాకైతే 4 స్లైసెస్ పట్టినాయండి ఈ తవలో. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు సలాకితో ఒత్తుకొని తిప్పుతూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టడం వల్ల లోపల సరిగా ఉడకవు, వంకాయలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇవైతే నాకైతే ఉడికినాయండి. వీటిని పక్కన తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో చక్కనైన బ్రింజాల్ తవా ఫ్రై రెసిపీ తయారైంది. ఈ రెసిపీ అన్నం పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఎంత చక్కగా ఉడికింది. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుస్తాం. కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.